అమ్మాయి బాగుంది కదా? నాకు బాగా నచ్చిందండి. తల్లి లేని పిల్ల గారాబంగా పెంచాను. కూర్చోమ్మా. చచ్చావు, వంట వార్పు వచ్చోలేదో నువ్వు అయిపోయావు. మా వాడు అమ్మాయితో మాట్లాడాలట. అది మరి పర్వాలేదండి. కాఫీ చాలా టేస్ట్ గా ఉందండి. అయ్యో, అది కాఫీ కాదు, టీ అండి. నేం పెట్టలేదు, పక్కింటి అక్కే పెట్టించింది. నాకు వంట చేయడం రాదు. నేను బాగా వంట చేస్తానండి. మీరు వంట పని చేస్తారా? అయ్యో కాదండి. మరి మీరేం చేస్తుంటారు? నేను సీక్రెట్లో ఉన్నోళ్ళని సోడు చూపించి కూర్చోబెడతానండి. అర్థం కాలా. డేటలో లైట్ బాయనండి. అంటే టార్చ్ వేసి ఏసీటో చూపించి కూర్చోబెడతానండి. ఓ, మన కోటన థియేటరేనండి. ఓ, మీరు నేను ఎప్పుడు కావాలన్నా ఫ్రీగా సినిమా చూడొచ్చండి. ఓ. ఓ తర్వాత పియ్యండి. ఓ అన్న తప్ప మీకు ఇంకే రాదా? రేయ్, అమ్మాయికి తెగ నచ్చినట్టున్నావు. ఒకటే ఈ కేకలు పట్టుకోగలవు. మీరెప్పుడు చూసారన్నా? ఇందాక మేము చూసాంలే. సిగ్గుపడిపోతున్నాడు. పెళ్లి కలంటే ఇదేరా? తొందరగా పెళ్లి చేసా. మంచి ముహూర్తం చూసి చేసేయాల్సిందే. ముందు అమ్మాయి వాళ్ళ ఇంట్లో కబురు రావాలి కదా. వస్తుంది. శుభ సూచకం బ్రోకరేజ్ చేస్తున్నాడు. బ్రోకర్ ఫోన్ చేసి. హలో, చెప్పండి. ఏంటి? సరే. బ్రోకర్ ఏమంటున్నాడు? ఇంకో 2-3 సంబంధాలు చూద్దాం అంటున్నాడు. ఈ పిల్ల గురించి ఏమంటున్నాడు? ఇంకో మంచి సంబంధం చూద్దాం అంటున్నాడు. ఏ ఆ పిల్లకి వీడు నచ్చలేదట్నా? అవును. ఒరే, ఈ పిల్ల కాకపోతే అప్సరస లాంటి పిల్లని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను. వదిలే. బాధపడకరా. ఆ పిల్లకి రాసి పెట్టలేదనుకో, ఈ పిల్ల కాకపోతే ఇంకొకటి. దేశంలో అమ్మాయిలే లేరా ఏంటి? హలో. హాయ్ సార్, నేను దివ్యని మాట్లాడుతున్నా. ఏ దివ్య? సార్, పోయిన వారం ఒక సాంగ్ మీతో చేశానే. ఏ సాంగ్? అదే సార్, ఒక ఐటమ్ సాంగ్. నానా నానా. డాన్సర్ అన్నారు, సింగర్ కూడానా? అయ్యో సార్, నాకు పాడడం అది రాదు. సరే చెప్పండి. సార్, మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఏంటి విషయం? సార్, మీరే నన్ను సాంగ్కి సెలెక్ట్ చేశారని చెప్పారు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి ఉండవంటే ఓకే, మీట్ అవుదాం. ఇవాళ్ళే మీట్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, బాయ్.